ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయి. ఆప్యాయతలు, భావనలు కరువయ్యాయి. అందుకని పిల్లలకు చిన్నప్పటి నుండే ఆధ్యాత్మ వైపుకు మళ్లించాలి. అలా చేసినట్టయితే మనకు సకారాత్మకమైన ఫలము లభించును అని స్త్రీ అంటే వంటింటి కుందేలు కాదు, ఆమె అందరి కడుపు నింపే అన్నపూర్ణాదేవి అంటూ కుటుంబంలోని ఆధ్యాత్మిక జీవితం మరియు నైతిక విలువలను ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉదాహరణతో సహా అందరి ఎదుట పెట్టారు హైదరాబాద్కు చెందిన జగన్ గురూజీ గారు. సనాతన భారతీయ జీవన విధానం, మన రామాయణం తీసుకుందాం, భారతం తీసుకుందాం, భాగవతం తీసుకుందాం, మన మనుగడ గురించి చెప్పాడు. అసలు ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి, అద్భుతమైన గ్రంథం. ఏమిటండి అది? రామాయణమా? చెప్పండి సార్, అన్నదమ్ములు రామాయణమే కదా. ఎలా కొట్టుకోకూడదు, మహాభారతం. ఎంతటి జ్ఞాని అయినా ఒక్క మాట, ఒక్క కర్మ అంతటి మేధావి అయిన రావణుని సంహరించేటట్టు చేసింది. చాలామందికి ఆస్తులు అంటే డబ్బులు అనుకుంటున్నారు, చాలామందికి ఆస్తులు అంటే బంగారం అనుకుంటున్నారు, చాలామంది దృష్టిలో ఆస్తులు అంటే భూములు, ల్యాండ్లు అనుకుంటున్నారు. ఇవన్నీ నిమిత్తమైనవి, ఎందుకంటే మనమే నిమిత్తం కాదు, అవసరమైనవి. ఇంకా బాగా చెబుతా, అవసరమైనవి, శాశ్వతమైనవి కాదు. నీకు శాశ్వతం కాదు, అవి శాశ్వతంగా ఉంటాయేమో, ఉంటే భూమి, నీకు శాశ్వతం కాదు. అటువంటి వాటి కోసం మన బంధాలు, మన మనోబంధాలు, మన ఆత్మీయతలు, మన అంతరంగికాలను చెడిపోయేటట్టు చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఉదయించే సమయానికి 85 నిమిషాల ముందు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. కొందరు దాన్ని బ్రహ్మ ముహూర్తము అంటారు. బ్రాహ్మి అంటే సరస్వతీదేవి, బ్రహ్మ అంటే 3 ముఖములు కలిగిన జ్ఞాన సంపన్నుడు, క్రియేటర్. ఆ ఇద్దరు, బ్రహ్మ వేరు బ్రాహ్మీ వేరని ఏం లేదండి యాజ్ ఫర్ వేదాస్. అందుకని బ్రహ్మ ముహూర్తం అన్నా బ్రాహ్మీ ముహూర్తం అన్నా నువ్వు ఆ సమయంలో ఏది చేస్తావో దానికి జరగవలసిన దానికంటే ఉత్తమముగా, ఉన్నతంగా వేరెట్లు ఎక్కువ జరుగుద్దండి. గణేశోత్సవం సందర్భంగా ఉద్యోగ్ బ్యాంక్ మాజీ సేవక్ సాంస్కృతిక్ మండల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సోలాపూర్ MIDC వీరి సంయుక్తంలో ఏర్పాటు చేసిన వ్యాఖ్యానమాలలో జగన్ గురూజీ గారు మాట్లాడారు. ఈ ప్రసంగంలో వేదికపై వ్యాఖ్యానమాల సమితి యొక్క అధ్యక్షులు కాళిదాస్ మానేకరి, రోటరీ అధ్యక్షులు అంబాదాస్ గడ్డం, నరసింహకానికి, గిరీష్ అన్నల్దాస్, పరశురాం రాపెల్లి, గోవర్ధన్ చవాణ్, ఉద్యోగ్ బ్యాంక్ యొక్క ఎల్లాదాస్ లాచ్మాపురే వీరంతా ఉన్నారు. గురూజీ గారి పరిచయం ప్రభాకర్ భీమ్నాథ్ వీరు చేసివ్వగా, విఠల్ వంగ మరియు రేణుకా బుధారం వీరు సూత్రాలు చేపట్టారు. అంబాదాస్ గడ్డం వీరు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బహుసంఖ్యలో ప్రజలు హాజరైనారు.